ఎవరిని కూడా ఇడిచిపెట్టము. ఈ భూమి మీద ఆ కాల్పులకు, ఆ పెహల్గాం కాల్పులకు తెగబడినటువంటి ఏ ఒక్కడిని కూడా, దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు, దాన్ని పన్నాగం పన్నటువంటి వాళ్ళు, దాన్ని స్కెచ్ చేసినటువంటి వాళ్ళు ఏ ఒక్కరిని కూడా ఇడిచిపెట్టము. 200% వాళ్ళకు బుద్ధి చెప్తాము. ఊహించని విధంగా ఈ భూమి మీద ఏడ ఉన్నా కానీ పట్టుకొస్తాము. ఊహించని విధంగా వాళ్ళకు శిక్ష వేస్తాము. ఆ రకంగా అది చేస్తామని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడారు. అయితే అక్కడ మాట్లాడుతూ ఉన్న క్రమం లోపలనే ఇంకా కొన్ని అంశాలు జరిగినాయి. ఇక్కడ పాకిస్తాన్ కూడా ఏ విధంగా కయ్యానికి కాలు దూతోందో మీరు చూడండి మిత్రులారా. కేంద్రానికి మద్దతిస్తామన్న అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు పేలాడేరుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో పాకిస్తాన్ ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు యుద్ధానికి కాలు దూతూ ఉంది. ఇప్పుడు మనం ఈ వార్తలు చదువుతున్న సమయానికి ఇక్కడ ఎల్ఓపిల కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే ఇండియన్ ఆర్మీ కూడా ప్రకటించింది, అఫీషియల్స్. పాకిస్తాన్ ఓవైపు యుద్ధానికి రెడీ అవుతుంది. ఎందుకు యుద్ధానికి? మోడీ ఏమంటున్నాడు? బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది? మేము టెర్రరిస్టులని అంతం చేస్తాము అంటున్నది. వాళ్ళని ఎక్కడున్నా, ఈ దాడికి పాల్పడ్డ ఎక్కడున్నా కానీ వీళ్ళని అంతం చేస్తాము, వదిలిపెట్టే ప్రసక్తి లేదని వీళ్ళంటుంటే, పాకిస్తాన్ ఏమో ఇండియా మీదకి యుద్ధానికి వస్తుంది. అంటే టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్లోనే ఉన్నారా అనేటువంటి విధంగా అది ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంకా దానికి ఒత్తాసు వలికేటువంటి విధంగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మోడీని వెనకేసుకురమ్మని ఎవరు చెప్పడం లేదు, మోడీ ప్రభుత్వాన్ని వెనకేసుకురమ్మని ఎవరు చెప్పడం లేదు. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఆర్మీకి వెనుదన్నుగా ఉండాలి. ఆర్మీకి మనోధైర్యాన్ని కల్పించాలి. ఇప్పుడు వాడు కాల్పులకు తెగబడతా ఉంటే, వాడు దుశ్చర్యలకు పాల్పడతా ఉంటే, మనం లోపల రాజకీయాలు చేసుకుంటా ఇది వీని తప్పు అది వాని తప్పు అని మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ దేశ భద్రతకు, దేశానికే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో కాబట్టి ఇట్లా ఈ రకంగా వాళ్ళు ఇక మనమేమో ఈ సింధు జలాలని ఆపేసిరు అక్కడ పోకుండా. అయితే ఇందులో కూడా కొంత అనుమానం ఉన్నది. బీజేపీ చేసే ప్రచారము, బీజేపీ చెప్పేటువంటి వ్యవహారంలో కొంత అనుమానాలు ఉంటాయి. ఈ సింధు జలాలను ఆపేస్తున్నామని ఇప్పటికి 4 సార్లు చెప్పారు. ఏది? మోడీ ప్రభుత్వం వచ్చినాకనే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది 3వసారి కదా బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం. ఈ 3 సార్లని 4 సార్లు చెప్పారు. ఈ 3 టర్ములలోనే 4 సార్లు మేము సింధు జలాలను ఆపేస్తున్నాం, పాకిస్తాన్కి ఓనిస్తలేమని చెప్పారు. ఇది ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి సెంటిమెంట్ని వాడుకునేటువంటి అవకాశం. ఇప్పుడు ఆపేస్తున్నామని వాళ్ళు చెప్పగానే పాకిస్తాన్ ఏం చెప్పింది? మేము ఈ సిమ్లా శాంతి ఒప్పందాన్ని, దాంతోపాటు ఈ గగనతలం మీద, పాకిస్తాన్ గగనతలం నుంచి మనకు రావాల్సినటువంటి విమానాలు ఏవైతే భారతదేశానికి రావాలనో అవి రాకుండా మేము అది చేస్తామంటాం. ఇప్పుడు వాళ్ళు రానియకపోతే ఏమవుతుంది? అటు చుట్టుముట్టు తిరిగి రావాల్సి వస్తుంది, కొంత లాంగ్ ఉంటుంది. అది పబ్లిక్ మీద, అది ప్రయాణికుల మీద భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని క్షిపణులు ప్రయోగిస్తేందుకు టెస్టులు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దేనికోసం? యుద్ధం చేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని పాకిస్తాన్లో కూడా కొంతమంది హిందువులు ఉంటారు. కొంతమంది. అయితే మన రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ముస్లింలు వేరు, హిందువులు వేరు అనేటువంటి విధంగా కూడా ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేసిండు. అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ కొంతమంది జిహాదీలకు అవి రాజ్యం పోసేటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండియా కొన్ని చర్యలకు పాల్పడింది. చర్యలు తీసుకున్నది. దాంతో ఇప్పుడు పాకిస్తాను ఇండియా మీద యుద్ధానికి కాలు దూవుతూ ఉన్నది. ఇది ఏడికి పోతుంది? చివరికి ఏమవుతుంది? 2 దేశాల మధ్య యుద్ధం రాబోతా ఉన్నదా? పాకిస్తాన్ చెప్తున్నట్టుగా ఇది యాక్ట్ ఆఫ్ వార్గా మారిందా? ఏమైంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ కోల్పోయింది భారత పౌరులని. పాకిస్తాను టెర్రరిస్టులకి, ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేటువంటి విధంగా దాని చర్యలు ఆ రకంగా దాని అడుగులు ఉన్నాయి. ఈ వ్యవహారం చూస్తూ ఉంటే 200% 2 దేశాల మధ్య యుద్ధం వచ్చేటువంటి అవకాశాలే కనపడతా ఉన్నాయి. పాకిస్తాన్ కనుక ఇలాగనే కాలు దువ్వితే మరి పాకిస్తాను ఏ దేశం అండ చూసుకొని, దేని అండ చూసుకొని కాలు దువ్వుతూ ఉంది, ఏమవుతా ఉంది అనేది ఇంకా రానున్న రోజుల్లో కనపడుతుంది. ఇప్పుడు ఎల్ఓసి దగ్గర జరుగుతున్నటువంటి కాల్పులు ఏం జరగబోతా ఉందనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది.
ఇక చూడండి, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం, టెర్రరిస్టులను వాళ్ళ వెనక ఉన్నోళ్ళను విడిచిపెట్టం, వాళ్ళు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం. పహల్గామ్ అటాక్తో యావత్తు దేశము బాధ కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ ఆత్మపై జరిగినటువంటి దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. వాణిజ్యం బంధు, వీసాలు రద్దు, ఇవన్నీ కూడా చేసుకొని పాకిస్తాను ఈ రకంగా ముందుకు పోతా ఉన్నది.